అందరికీ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం మంత్రి. ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టి 17 నెలలైంది. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాంతోపాటు అత్యంత కీలకమైన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలు, అటవీ పర్యావరణ శాఖలు ఆయన నిర్వహిస్తున్నారు. దీనిలో కొన్ని కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కేంద్రం నుంచి మాట్లాడి గ్రామీణాభివృద్ధికి సంబంధించి రాష్ట్రం అమలు చేసే ప్రాజెక్టుల కంటే కేంద్రం నుంచి భారీగా నిధులు వస్తాయి. ఎన్ఆర్ఈజీఎస్ లాంటి ఫండ్స్ కేంద్రం నుంచే రావాలి. అది గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. అలాగే పంచాయతీలకు కూడా ఈ ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ కేంద్రం నుంచే వస్తాయి. సో కేంద్రంతో లైజనింగ్ ఇంపార్టెంట్. కేంద్రం నుంచి ఎంత వీలైతే అంత నిధులు పిండుకోవచ్చు అనమాట. అందుకే పవన్ కళ్యాణ్ గారు దానిలో ఒక రకంగా సక్సెస్ అవుతున్నారు. అలాగే అటవీ శాఖ కూడా సెంట్రల్ గవర్నమెంట్ లింక్డే ఎక్కువ ఉంటాయి ప్రాజెక్టులు. అక్కడ ఏ ప్రాజెక్టు ఏం చేపట్టినా సరే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ అవసరం ఉంటుంది. సో ఇక్కడ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలు అలా ఉంటే అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కొన్ని కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నారు. దానిలో మనం హనుమాన్ అండ్ సర్పమిత్ర ఈ రెండు మాట్లాడుకోవాలి. సర్పమిత్ర అనే ప్రాజెక్ట్ ఏంటంటే, మేబీ మనం ఊళ్ళల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా మనకు ఊళ్ళల్లో పాములు కనిపిస్తే ఏం చేస్తాం? సాధారణంగా కొంతమంది బయటకు తరిమేస్తారు, కొంతమంది మరీ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కొట్టి చంపేస్తారు, కొంతమంది స్నేక్ క్యాచర్స్కి సమాచారం ఇస్తారు. ఫోన్ చేసి వాళ్ళు వచ్చే వరకు అది ఎక్కడుందో చూసి దాన్ని కనిపెట్టుకుంటూ ఉంటూ దాన్ని ఒక మూల ఎక్కడైనా దాచిపెట్టి బయటికి రాకుండా దాన్ని బంధించి స్నేక్ క్యాచర్స్కి సమాచారం ఇస్తే వాళ్ళు కొన్ని గంటల్లో వచ్చి దాన్ని పట్టుకొని వెళ్తుంటారు. సాధారణంగా అదే జరుగుతుంటుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే సర్పమిత్ర అనే ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది వాలంటీర్లను నియమించబోతోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు అండ్ అటవీ ప్రాంతాలకు దగ్గరలో ఉన్న వాళ్ళకి. వాళ్ళు సర్పమిత్ర అంటే ఈ స్నేక్ క్యాచర్స్నే ప్రభుత్వం తీసుకొని వాళ్ళకి గౌరవ వేతనం ఇస్తుంది. అలాగే ఎక్కడైనా పాములు ఉంటే, గ్రామాల్లో పాములు కనిపించినా, ఇళ్లలో పాములు కనిపించినా వాళ్ళే దాన్ని పట్టుకోవాలన్నమాట. అలా ఒక జిల్లాకి ఒక 4-5 నియమించాలని చూస్తున్నారు. జిల్లా మొత్తం మీద 4-5 అట్లా నియమించాలి. అవసరమైతే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, ప్రభుత్వం తరపున ఇన్సూరెన్స్ కూడా కల్పించాలి అనేటట్టు ఈ సర్పమిత్ర ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు. అలాగే మరో కీలకమైన ప్రాజెక్టు హనుమాన్. ఇదేంటంటే ఏనుగులు గుంపులుగా ఒక్కోసారి ఊర్ల మీద పడుతున్నాయి, పొలాల మీద పడుతున్నాయి. ఎక్కువగా అది పలమనేరు, చిత్తూరు జిల్లా పలమనేరు, పీలేరు ఆ ప్రాంతంలో ఎక్కువ జరుగుతుంది. ప్రతి సంవత్సరం పంటలు చేతికొచ్చే టైంకి ఏనుగులు గుంపులుగా వచ్చేయడం, అటవీ ప్రాంతాల నుంచి గుంపులుగా వచ్చి పొలాల మీద పడడం, ఇంక రైతులు దాన్ని కంట్రోల్ చేయలేక లబోదిబ్బమని ఏడవడం అది జరుగుతుంది. ఈవెన్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా అక్కడక్కడ అదే జరుగుతుంటుంది. సో అందుకే పవన్ కళ్యాణ్ గారు దీన్ని కంట్రోల్ చేయడానికి, ఎప్పుడైనా మదపు ఏనుగులు వస్తే దాన్ని కంట్రోల్ చేయడానికి కుంకి ఏనుగులను తీసుకొచ్చి వాటిని అక్కడక్కడ వినియోగిస్తున్నారు. సో వీటితో పాటు ఈ హనుమాన్ అనే ప్రాజెక్ట్ ద్వారా ఏం చేస్తున్నారంటే కొత్త సాంకేతికత వాడుతున్నారనమాట. అంటే ఏనుగులు ఒకసారి వచ్చాయనుకోండి, దాన్ని ఆటోమేటిక్గా AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏనుగుల్ని ఐడెంటిఫై చేసి, ఏనుగులు కొన్ని సౌండ్లకి భయపడతాయి. తుపాకుల సౌండ్ వచ్చినా లేదా పెద్ద పల్లెలతో పెద్ద సౌండ్లు వచ్చినా సరే ఏనుగులు భయపడతాయి. సో అటువంటి సౌండ్లు చేస్తే ఆటోమేటిక్గా ఏనుగులు వచ్చిన వెంటనే వాటి అడుగుల చప్పుడు లేదా వాటి జాడ తెలిసిన వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈ సౌండ్స్ యాక్టివేట్ అయిపోయి ఆ ప్రాంతం అంతా ఫుల్గా తుపాకుల మోత సౌండ్ వస్తుంది అనమాట. దాంతో ఏనుగులు వెనక్కి వెళ్ళిపోతాయి. దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తే సక్సెస్ అయింది. అలాగే ఏనుగులకు మానవులకు ఈ సంఘర్షణ లేకుండా ఉండడానికి, అసలు ఏనుగులు మనుషులు ఉండే ప్రాంతంలోకి రాకుండా ఉండడానికి అవసరమైన కొన్ని చర్యలు తీసుకోవడం, ఏనుగులను కంట్రోల్ చేయడానికి, వాటికి ఎటువంటి హాని తలపెట్టకుండా కంట్రోల్ చేయడానికి, ఈ రైతుల పంటల ఉత్పత్తి నష్టపోకుండా కంట్రోల్ చేయడానికి ఈ హనుమాన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి దీనికి సంబంధించి ఎలా అమలు చేస్తారు, యాక్షన్ ప్లాన్ ఏంటి, బడ్జెట్ ఎంత అవసరము అనేది మొత్తం నిన్న అధికారులు పవన్ కళ్యాణ్ గారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సో అది ప్రజెంటేషన్ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా బాగుంది, దీన్ని ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పారనమాట. కంప్లీట్గా దీని ఉద్దేశం ఏంటంటే అటవీ ప్రాంతంలో ఉన్న వన్యమృగాలు కావచ్చు, ఈ ఏనుగులు లాంటివి కావచ్చు, సాధారణ ఈ రైతుల పొలాల్లోకి కానీ జనజీవన స్రవంతిలోకి రాకుండా ఉండడానికి ఈ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి శ్రద్ధ పెట్టి మీరు ఏదైనా ఒకటి ప్రాజెక్ట్ తయారు చేయండి, దాన్ని మనం ఆమోదిద్దామంటే వాళ్ళు తయారు చేశారు. నిన్న దాన్ని పవన్ కళ్యాణ్ గారికి చూపించారు, పవన్ కళ్యాణ్ గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. మేబీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రెడీ అవుతున్నారనమాట. థ్యాంక్ యూ.
సో కంటెంట్ అయిపోయిందండి. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న 1 మినిట్ యాడ్ చూడండి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా లడ్డూపల్లెం.com అని. సో దీని ప్రత్యేకత ఏంటి అనేది మీకు తెలియాలి అంటే ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి. లడ్డూపల్లెం.com అనే వెబ్సైట్ విజిట్ చేయండి. 9997839994 అనే నెంబర్కి కాల్ అయినా చేసి మాట్లాడండి. ఏముంటాయని వీళ్ళ దగ్గర మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ అండ్ సీడ్స్, రకరకాల సీడ్స్తో చేసిన లడ్డూలు ఉంటాయి. అలాగే కాంబినేషన్ ఆఫ్ పౌడర్స్ ఉంటాయి. ఏబీసీ పౌడరు, డ్రై డేట్స్ పౌడరు అండ్ ప్రోటీన్ పౌడర్ అండ్ వీట్ స్ప్రౌట్స్ పౌడర్, ఇవన్నీ మీరు పాలలో వేసుకొని తాగొచ్చు, పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ. అలాగే పెద్దవాళ్ళకి కాస్త జీర్ణశక్తి మెరుగవ్వాలన్నా లేదా హెడేక్ లాంటిది తగ్గాలన్నా, ప్రెజర్, స్ట్రెస్ రిలీఫ్ నుంచి ఇమీడియట్గా స్ట్రెస్ రిలీఫ్ ఉండాలన్నా, లేదా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ అనమాట, గ్యాస్ట్రిక్ లాంటిది పోవడానికి వేడివేడి నీళ్ళల్లో మునగాకు పొడి అండ్ జామాకు పొడి వేసుకొని తాగొచ్చు. ఆ రెండు కూడా వీళ్ళు తయారు చేస్తారు. సో ఇవన్నీ కూడా ఆర్గానిక్ వేలో వీళ్ళు ట్రైనింగ్ తీసుకొని తయారు చేస్తున్నారనమాట. మీకు కావాలి అనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేసి వాట్సాప్లో ఆర్డర్ చేయొచ్చు, లేదా ఆన్లైన్లోనే ఆర్డర్ చేయొచ్చు. అలాగే పిల్లలకు హాట్ స్నాక్స్ కూడా ఉన్నాయి, మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ కూడా. థ్యాంక్ యూ.